ఇతను మనీష్ రెడ్డి, 18 ఏళ్ల వయసు, ఇంటర్మీడియట్ చదువుకుంటుండు. ఈ అబ్బాయి శంకర్పల్లి వాసుడు. మనకి ఇక్కడ కొల్లూరు సర్వీస్ రోడ్లో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. తర్వాత మన ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. తనకి ఎక్స్రేలు తీసాం. ఎక్స్రేలు తీసి చూశాక తనకి బ్యాడ్ ఫ్రాక్చర్స్ అయినాయి అన్నట్టు. రెండు, ఒకటి మోకాలు చిప్పకి పైన డిస్టల్ ఫీమర్ అంటాము, తొడ ఎముక ఫ్రాక్చర్ అయింది. ఒకటి మోకాలు చిప్పకి కింద మన కాల్కి ఫ్రాక్చర్ అయింది అన్నట్టు. ఇట్లాంటి ఫ్రాక్చర్స్ కొంచెం డీల్ చేయడం కష్టమైన పరిస్థితి. బట్ వాళ్ళకి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళు అడ్మిట్ అవ్వడం అయింది. ఇప్పుడు మీకు తన మాటల్లోనే వినండి. నా పేరు మనీష్ రెడ్డి, నేను శంకర్పల్లి నుంచి వస్తుంటే కొల్లూరు సర్వీస్ రోడ్లో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఎమర్జెన్సీలో డాక్టర్ వాసుదేవ్ సార్ దగ్గరికి తీసుకొచ్చారు. నాకు మోకాలు చిప్ప పైన ఒక రాడు, కింద ఒక రాడ్ వేశారు. నా పని ఇప్పుడు నేను చేసుకుంటున్నా. నేను కాలేజ్కి మంచిగా అవుతున్నా. మళ్ళీ కింద కూర్చోవడం, అన్ని పనులు నేనే చేసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ వాసుదేవ్ సార్. ఇలాంటి ఫ్రాక్చర్స్ని మనం ఫ్లోటింగ్ నీ అంటామండి. ఫ్లోటింగ్ నీ అంటే మోకాలు చిప్ప, మోకాలకి పైన ఒక ఫ్రాక్చర్, కింద ఒక ఫ్రాక్చర్. సో ఇవన్నీ కొంచెం ఫ్రాక్చర్స్ అన్ని క్లిష్టమైన ఫ్రాక్చర్స్ ఇవన్నీ. సో దీనికి ప్రాపర్గా ట్రీట్మెంట్, కరెక్ట్ ఇనిషియల్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ సర్జరీ ప్రాపర్గా ఉండాలి. లేకపోతే మనకి మోకాల్లో స్టిఫ్నెస్ రావడము, లేకపోతే మోకాలు జాయింట్ తొందరగా అరుగుదల రావడము, స్టిఫ్నెస్ రావడము, సరిగ్గా కింద కూర్చోరాకపోవడము, సరిగ్గా నడవరాకపోవడము, కుంటుడు రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇలాంటి ఫ్రాక్చర్స్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తే యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ మంచిగా నార్మల్ బిఫోర్ ఎలా ఉన్నారో అలా వచ్చే స్థాయికి తీసుకురావచ్చు.